నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. రావులపాలెంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సిఆర్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన క్రీడా రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు హెచ్చరిక. అనకాపల్లి నియోజకవర్గం 4,53,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, మల్లా సురేంద్ర, కోటిని బాలాజీ, ద్వారపూడి పరమేశ్వరరావు, గొంతిన శ్రీనివాసరావు, వేకి గోపి, కాయల మురళి, సంపతిపురం సర్పంచ్ నంబరి శ్రీను, నాగమణి, సిద్దిరెడ్డి, శ్రీనివాసరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ 3 భక్తులు కూడా ఒకటి మన ఇస్లాంపేట నుంచి పరంపరలో అలాగే అనకాపల్లి మండలానికి సపోర్ట్ మండలాన్ని కరెక్ట్ చేస్తూ ఇంకో 2 కూడా మంజూరు చేశారు. ఆ 3 మనందరం కూడా ఒక శుభపరిణామం. రాష్ట్రంలో బాబు ప్లీజ్ బాబు వాళ్ళు డిస్కస్ అయిన తర్వాత బాబు మీరు ఇప్పుడు ఎన్ని రోడ్లు కూడా రాకేశారు. ఈ రోజు ఇప్పుడు శంకుస్థాపన 2 రోడ్లు కూడా అయ్యన్న పాత్రుడు మంజూరు చేశారు. ఈ 2 రోడ్లు కూడా కారణం కూడా ఆ ఇన్సార్పేట కబ్జా ల్యాండ్స్ గ్రామాల విశాఖపట్నం విజయసాయి మన గౌరవ స్పీకర్ గారి ప్రభుత్వం మన కసుకోట మంచినీటి దాహత తీర్చింది కూడా ఆ రోజు 57 రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు గత పాలకులు. మీ అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు ఒక నిధులు వ్యక్తి భారతదేశం అంతా చంద్రబాబు నాయుడు ఓ నిధులు చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? 8వ తారీఖున ప్రధానమంత్రి గారి భారీ బహిరంగ సభతో ఏదైతే శాంక్షన్ అయ్యో అవన్నీ కూడా ఫౌండేషన్స్ ఉంటుంది. 8వ తారీఖు అయితే మీటింగ్ ఫిక్స్ అయ్యింది. డీటెయిల్ ప్రోగ్రామ్ గారు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగిన నష్టాన్ని పూరించడం కోసం సతవిధాలు ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని దూషణతో ముందుకెళ్తున్నాం. అంచేత అందరూ సహకరించి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం ఇవ్వండి. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయాలు ఉంటే ఎలక్షన్లో చూసుకుందాం, అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మాత్రం కుంటుపరచడానికి ప్రయత్నం చేయొద్దు. అందరూ సహకరించింది మన రాష్ట్రం, మన పిల్లలకి భవిష్యత్తుకు సంబంధించిన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని పార్టీలు కూడా సహకరించాలి.
మళ్ళీ ఎలక్షన్ వస్తే అప్పుడు మీ బలాలు మా బలాలు చూసుకుందాం. ఓకే కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈరోజు ఈ 3 గ్రామాలలో రోడ్ల కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా అభివృద్ధి లేదు. ఆ ప్రభుత్వం వారికి ఉపయోగపడింది తప్పితే, జగన్మోహన్ రెడ్డికి ఒకరికి ఉపయోగపడింది తప్పితే ఎవరికి ఉపయోగపడాల. మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని అతలాకుతలం చేసేసారు. ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారుల్ని ఒక పక్క ప్రభుత్వం నడుపుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు ఈ 3 రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెడుతూ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కూడా తగ్గలేదు ప్రభుత్వం. ఏవైతే మాట ఇచ్చారో పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుందన్నది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తా ఉన్నారు. ఆయన పరిపాలన దక్షత అనుభవం ఉంది కాబట్టి నిధులు కోరుతున్నా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో కూడా ఎక్కడా వెనకంజ వేయలేదు. ఈ 6 మాసాల్లో ఖర్చు పెట్టినటువంటి నిధులు చూస్తే అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళకి గత 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టలేదు. అటువంటి డబ్బు వస్తా ఉంది. ఒకవైపు కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు వారి సంపూర్ణ ఆశీస్సులతో వారు సహకరిస్తూ నిధులకు ఏ కొరత లేకుండా పోలవరం లాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని 2-3 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి అపూర్ణ దేశంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హైటీ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ క్రిస్మస్ అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తోందని, పాస్టర్స్ గౌరవ వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడులు క్రిస్టియన్లు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రార్థనా మందిరాలు భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్లు నివసించే ప్రాంతాల్లో శ్మశాన వాటికలు నిర్మిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రార్థనా స్థలాలు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వమానవాడు మనుగడకు యేసుక్రీస్తు పాటుపడ్డారని కొనియాడారు. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట, ఆరాధించుట అని అర్థం అన్నారు. శాంతి, ప్రేమ సందేశం క్రీస్తు అభిమతమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు ఒక్కు రమణమూర్తి, గొండు శంకర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీస్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత ఇంకా ఇతర ఇష్యూస్లో కూడా మరి ముఖ్యంగా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పారు సార్. అదే మీ టైంలోనే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లం జరిగింది. బట్ కానీ ఆడియోకి చెప్పి నేను ఆ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకొని అక్కడ కూడా ఒక మంచి మార్పు తీసుకోవడానికి మనం ముందుగా ప్రయత్నం చేస్తాము. ఈ క్రిస్మస్ పండుగ ముందుగా హైటీ పెట్టేందుకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డిఓస్కి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని మనోభావాలున్నా సరే మనందరి బాధ్యత మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద, ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎవరు నమ్ముకున్న వాళ్ళని గౌరవించాలి తప్ప ఏ ఒక్కరిని మనం కించపరచకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తిని. దానికి నేను గర్వంగా చెప్పగలిగాను. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా
మత సామరస్యానికి విఘాతం లేకుండా కాపాడినటువంటి పార్టీ ప్రభుత్వం. దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. అవసరమైతే దీనికి పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి దీనన్నింటికీ మించి ఎవరైనా సరే, ఏ మతమైనా ఏ కులమైనా వ్యక్తి అనేవాడు చనిపోతాడు. ఏదో ఒకటి చనిపోయేటప్పుడు చివరికి వెళ్ళవలసిన ప్లేస్ వచ్చాను. చాలా దగ్గరలో క్రిస్టియన్ సోదరులకి శ్మశానాలు కూడా లేనటువంటి పరిస్థితి. నేను ఆ రోజు ఆర్డీఓస్ ఆదేశాలు ఇచ్చి జాయింట్ కలెక్టర్స్ చెప్పి ఎక్కడెక్కడైనా సరే క్రిస్టియన్ సోదరులకు శ్మశానం కావాలంటే మీరు ఇమీడియట్గా స్థలాన్ని కేటాయించమని చెప్తాం. స్థలాన్ని కేటాయించడమే కాదు, నిధులిచ్చి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటికలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో పెట్టారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరందరూ సజీవ సాక్షులు. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం. అన్ని విధాల మీ పిల్లలు ఎవరైనా చదువుకుంటే రావులపాలెంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సిఆర్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ కబడ్డీ పోటీలను క్రీడా రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు ప్రారంభించారు. క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ శాతం 2 నుండి 3% వరకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు క్రీడాకారులు పాలాభిషేకం చేశారు. మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడదామా ఆంధ్ర క్రీడా పోటీలు పేరు చెప్పి 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని అన్నారు. నకిలీ క్రీడా అసోసియేషన్లు నకిలీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ పొందుతున్న వారిని గుర్తించి జైలుకు పంపుదామని, అసలైన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. నకిలీ క్రీడాకారులకు అసోసియేషన్లను కట్టడి చేసేందుకే క్రీడా యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. సిఆర్సీ ఆధ్వర్యంలో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో 50వ రాష్ట్ర స్థాయి బాయ్స్ అండ్ గర్ల్స్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ నిర్వహించబడటం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మరియు రావులపాలెం సిఆర్సీ వారి సహకారంతో 22, 23, 24, 25 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈనాడు ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రులు, యువకులు, మరి తొలిసారిలోనే మంత్రిగా ఈనాడు మన నియోజకవర్గానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరులు శ్రీ ఎం రాంప్రసాద్ రెడ్డి గారు, మిత్రులు, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు, సిఆర్సీ రూపశిల్పి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గొలుగురు వెంకటరెడ్డి గారు, మిత్రులు కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎర్మంచల్ శ్రీకాంత్ గారు, వేదిక వహించినటువంటి సిఆర్సీ అధ్యక్షులు మిత్రుడు నాగమోహన్ రెడ్డి గారు, పెద్దలు సత్య రామకృష్ణారెడ్డి గారు, జడ్పీ సభ్యులు శ్రీమల పురుపూడి శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉద్దుల పట్టాభరామారావు గారు, సోదరులు కబడ్డీ అసోసియేషన్ దుర్గరాజు గారు, శ్రీ ప్రభాకర్ రావు గారు, శ్రీ కంటశెట్టి శ్రీ గారు, శ్రీ నందం సత్యనారాయణ గారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటామని, ల్యాండ్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కోడిపందాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ సాధించి నియోజకవర్గంలో ప్రజల జీవనానికి ఆటంకం కలగకుండా చూస్తామని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు తెలిపారు. కాకినాడ జిల్లా తుని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్ట్ ఖాతా సత్యనారాయణ హత్య కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత సమాచారం ఎవరైనా అందిస్తే వాళ్ల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. వార్షిక నివేదికలో భాగంగా గతంతో పోలిస్తే
ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందన్నారు. బాలికలపై అత్యాచారాలు, మైనర్ వివాహాలు, అట్రాసిటీ, రోడ్డు ప్రమాదాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కొత్త సంవత్సరాన్ని సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు నిర్వహించుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ప్రజలు సహకరించాలన్నారు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాం. ఇటీవల మా సీనియర్ ఆఫీసర్స్, ప్రభుత్వం వారు, తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా కొన్ని విషయాలు మనం ప్రజలకు తెలియజేయాలి. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ గత సంవత్సరాలు చూస్తే 23, 22, 24 సంవత్సరాలతో కంపేర్ చేస్తే మన తుని కాన్స్టిట్యున్సీలో క్రైమ్ రేటు చాలా వరకు తగ్గింది. యాక్చువల్గా మనం లాండ్ ఆర్డర్ మీద ఏదైతే పారామీటర్స్ దేనిగా పెట్టుకొని కొలుస్తామో హర్ట్ కేసెస్ అన్నీ కూడా ఇంచుమించుగా 30% హర్ట్ కేసెస్ తగ్గాయి. గత సంవత్సరంలో హర్ట్ కేసెస్ 109 కేసులు రిపోర్ట్ అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం 79 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా గ్రీవియస్ హర్ట్ కేసులు అంటే రైటింగ్ ఇలాంటి కేసుల్లో గత సంవత్సరం 5 కేసులు నమోదైతే కొన్ని రూరల్ సర్కిల్లో ఈ సంవత్సరం ఒక కేసు నమోదైంది. అదేవిధంగా మిగతా ప్రాపర్టీ అఫెన్స్లో డెకాయిటీ కానీ, రాబరీస్ కానీ, హెచ్బీసీ బై నైట్ కానీ, డే కానీ కూడా క్రైమ్ రేటు తగ్గింది. కాకపోతే ఈ పోక్సో కేసులు అంటే ఈ మహిళలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మైనర్స్తో ప్రేమ వివాహాలు, ఈ విషయంలో మాత్రం కొద్దిగా కేసులు పెరిగినాయి. అదేవిధంగా హైవే మీద, తర్వాత ఇంపార్టెంట్ స్టేట్ హైవేస్ మీద రోడ్ యాక్సిడెంట్లు పెరిగాయి కొద్దిగా. అవి కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా మన ఈ ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఈ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మన దగ్గర పెద్దగా కేసులు రిపోర్ట్ కాదు. చాలా ప్రశాంతమైన వాతావరణ ఎలక్షన్స్ అయినాయి. తర్వాత కూడా చాలా వరకు క్రైమ్ రేటు మన కంట్రోల్లో ఉంది. ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మన యొక్క కంపారిజన్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి క్రిస్మస్, January 1st, తర్వాత సంక్రాంతి పండుగలు వస్తున్న సందర్భంగా ముందుగా ప్రజలందరికీ, తుని కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగల సందర్భంగా ఎవరైనా కానీ ర్యాలీలు కానీ, పబ్లిక్ ప్లేసుల్లో మైకులు కానీ పెట్టుకోదలుచుకుంటే కంపల్సరీగా మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ర్యాలీకి పోలీసు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ర్యాలీలు అవి కండక్ట్ చేసుకోవాలి. ఇటువంటి పీస్ మరియు ట్రాంక్విలిటీకి, శాంతి భద్రతలకు భంగం లేకుండా అవన్నీ నిర్వహించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పండుగ వాతావరణం వస్తున్న సందర్భంగా పేకాటలు కానీ, గుండాటలు కానీ, ఇంకేదైనా కోడిపందులు ఎటువంటి సందర్భంలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించండి. అటువంటి కార్యక్రమాలను ఎవరైనా సరే పేకాట కానీ, గుండాట కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్లు కానీ మా దృష్టికి వస్తే, అంటే క్లబ్బుల టైప్లో కానీ ఏదైనా గ్రామాల అవుట్స్కట్స్లో ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి అందులో ఎవరు పాల్గొవద్దు, ఎవరు సహకరించవద్దు. తర్వాత ఇటీవల గౌరవ డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఏంటంటే మనకి దొంగతనాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వచ్చే వేసవికాలం. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలిగిన వారు. అందరికీ నమస్కారం అండి. మన తుని టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్రైమ్ రేట్ చాలా తగ్గింది. గత సంవత్సరం ఇంచుమించుగా 300 ఉంటే ఈ ఇయర్ అది 210, అంటే ఇంచుమించుగా 90 కేసులు తగ్గినాయి. ఏ విధంగానైతే అన్ని రూపేణా కూడా, అంటే లాండ్ ఆర్డర్ పరంగా కొట్లాటలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇతరత్ర కేసులు ఏవైనా సరే ఇంచుమించుగా లాస్ట్ ఇయర్కి చాలా వేరియేషన్ వచ్చింది. ఎలక్షన్ ఇయర్ కూడా చాలా కేసెస్ అనేవి లెస్గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉందని మేము అనుకుంటున్నాము. కాబట్టి దీనికి సహకరించిన అందరికీ కూడా మా తుని పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ రాబో సంక్రాంతి వీటి సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ గుండాట్లు, పేకాట్లు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని, పాత వాళ్ళని అయితే బైండ్ ఓవర్ చేస్తాము. పాత కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాము. ప్లస్ మాకు ఇక్కడ ప్రజల నుంచి సహకారం ఏంటంటే, కొత్తగా ఎవరన్నా మళ్ళీ ఆర్గనైజ్డ్గా ఇవి చేయడానికి కొత్త వ్యక్తులు ఎవరన్నా తయారవుతున్నారా, కత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. కోడి కత్తులు తయారు చేసేవాళ్ళు కానీ, ఈ పేకాట్లు, గుండాట్లు ఆడే ఆర్గనైజర్స్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే
ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద ఉక్కుపాదం మోపమని మాకు ఆదేశాలు ఉన్నవి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడా జరగటానికి లేదు. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదని మా మనవి. నెక్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి మనకి టౌన్లో కూడా అక్కడక్కడ చూస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినవి రెవెన్యూ వాళ్ళతోనో ఈ మున్సిపాలిటీ వాళ్ళతోనో ఫేక్ పన్ను రిసిప్ట్లు ఇలాంటివి సృష్టించి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇష్యూస్ ఉన్నవి. దయచేసి అవి లీగల్గా వాళ్ళదైతేనే దాంట్లోకి వెళ్ళాలి. ఎవరైతే పట్టాదారు వారు ఉన్నారో వారికే వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రికార్డుతో కంపారిజన్ చేసుకోవాలి. అంతేగాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దాన్ని ఏదో ఆక్రమించుకుందాం ఇట్లా చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మా సిఆర్ చెప్పినట్టు పీడీ యాక్ట్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెల్మెట్ డ్రైవ్ అనేది కంపల్సరీ. రోడ్ల కంటే టౌన్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కువగా జనసంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టౌన్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము. ప్రమాదాలను బారిన పడకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే మేము వేసే ఫైన్ వాళ్ళని బాధించవచ్చు, లేదా మేము వాహనాలు తనిఖీ చేస్తుంటాం. అట్లాంటి టైంలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారనే ఆలోచన ఉంటుంది. కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెడదామనేది కాదు మా ఉద్దేశం. వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక విధమైన ఆ హెల్మెట్ ఈ భయంతోనన్నా వాళ్ళు హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రమాదాలను బారిన పడకుండా ఉంటారనేది మా ఆలోచన విధానం. కాబట్టి దీనికి అందరూ సహకరించండి. హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. మేము కూడా హెల్మెట్ డ్రైవ్లు ప్రతి వార్డు వైజ్ కానీ ప్రతి జంక్షన్లో కానీ కంటిన్యూగా దీన్ని పెడుతుంటాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో వైసీపీకి కంచుకోటలా ఉండే దత్తిరాజేరు మండలంతో పాటుగా గణపతి నగర మండలంలో గల పెదకార్త, మరడాం, కొరపు కొత్తవలస, వంగర, పి లింగాల వలస గ్రామాల నుండి 500 కుటుంబాల వరకు మంత్రి కొండపల్లి సమీక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరగడమే కాదు, పలు గ్రామాల సర్పంచుల, ఎంపీపీలు, వందల సంఖ్యలో ప్రజలు నేడు టీడీపీ కండువా కప్పుకున్నారంటే 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలితాల ప్రభావమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మరణం పీలింగల్ వలస గ్రామం నుంచి, అలాగే వంగర గ్రామం నుంచి విచ్చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నాయకత్వం బలపరుస్తూ, అలాగే గజపతినగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం తాలూకా విధానాన్ని నచ్చి, ప్రభుత్వం తాలూకా విధానాన్ని నచ్చి, ప్రభుత్వం తాలూకా సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అయితే గ్రామాల్లో అవుతుందో దానికి ప్రధానంగా ఆకర్షితులై ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి, రైతన్నలు కష్టం తీర్చేలాగా, రైతన్నలకి అందుబాటుతో ఉంటూ రైతన్నల తాలూకా సమస్యలు ప్రతిదీ కూడా పరిష్కరిస్తూ పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమాలు అవ్వచ్చు, పెన్షన్ల కార్యక్రమాలు అవ్వచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు. ఈరోజు చూస్తే గత 5 ఏళ్ళుగా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కలవలేదు. మరి ఈరోజు చూసుకుంటే సుమారు ప్రతి గ్రామంలో కూడా కనీసం 20 లక్షలు నుంచి 50 లక్షల వరకు వర్కులు ఇవ్వడం జరిగింది. అలాగే అంతేకాకుండా ఈరోజు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ధాన్య కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు ఏదైనా పంట నష్టం జరుగుతుంది దాన్ని కూడా వెంటనే ఆలోచన చేసి వాళ్ళకు కూడా కార్యాచరణ చేసి వెంటనే పంట నష్టం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రాష్ట్రానికి కొత్త దశలాగా చాలా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరుస్తూ ఈ రకంగా మీరు రావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. దీనికి మీరు అందరికీ కూడా దీనికి సహకరించిన గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు, పెద్దలు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో
వీళ్ళని పార్టీలో కలుపుకొని మీ కుటుంబంలో కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయడం ఖచ్చితంగా ఒక మంచి శకనంగా రేపు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి మొదటి అడుగుగా నేను భావిస్తూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వచ్చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని గౌరవిస్తూ తెలుగుదేశం తాలూకా నమ్మకాన్ని మీరు పెట్టుకొని ఈరోజు జాయిన్ అవ్వడం ఒక మంచి పరిణామంగా మీ గ్రామంలో ఏకనాయకత్వం వచ్చే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మీ గ్రామం అభివృద్ధికి మీ తాలూకా అభివృద్ధికి తోడ్పడుతూ ఒకే సమిష్టి నిర్ణయం తీసుకునే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నాను. ధర్మ పరిరక్షణ లోక కళ్యాణం కోసం పిఠాపురం గోపాల బాబా ఆశ్రమం ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత శతచండీ యాగం మొదటి రోజున 108 యజ్ఞ కుండలాలతో 116 మంది ఋత్వికులతో మహాయాగాన్ని నిర్వహించారు. అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు. గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చండీ యాగానికి నాగసాధువులు, యోగులు, పలువురు పీఠాధిపతులు ఈ చండీ యాగానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ బ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ప్రతినిధి సత్యం, గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పీఠాపురం క్షేత్రంలో యథాశక్తిగా మహారుద్రయాగ పూర్వక శతచండీ మహాయాగాల్లో భాగంగా ఈ రోజున గోపూజ, గురువందనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మాతృకా పూజ, రక్షాబంధనం, అఖండ దీపస్థాపన, షోడశ స్తంభ పూజ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు చాలా సంస్కారం జరుగుతూ ఉన్నది. స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రుద్ర జపం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మధ్యాహ్న కాలంలో కూడా యథాశక్తిగా చండీ సప్తశతి పారాయణులు, లక్ష్మీ గణపతి పంచాక్షరి జప అనుష్ఠానములు యథాశక్తిగా. ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి అంటే సవితృకారకంగా ఆ సవితృ మంత్ర ప్రశ్న పారాయణ ఉదయం జరిగింది. సాయంకాలం కూడా ఆ సవితృ మంత్ర పారాయణ జరుగుతుంది. సాయంకాలం రుద్ర క్రమస్వస్థ జరుగుతుంది. సుమారుగా 7:30 గంటల కల్లా నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రేపు కూడా గోపూజలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా మీ యొక్క అభీష్టం ఏదుందో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది అత్యంత శ్రేయోదాయకం. ఇంతమంది సిద్ధగురువులు వచ్చి ఉన్నారు, మాతాజీలు వచ్చి ఉన్నారు. వారందరి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి. దానికి ప్రత్యక్ష కారణం ఏమిటి అంటే వరుణదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వచనాన్ని మనందరికీ కూడా అందించి ఉన్నారు. మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి. మీరందరూ కూడా మీ కోరికలన్నీ మనసులో తలుచుకుంటూ ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా కూడా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా లేదు. సావరకోట మండలం కొత్తూరు గ్రామంలో సభ్యత్వాలతో పార్టీకి నూతన ఉత్తేజం. సావరకోట మండలం టీడీపీ అధ్యక్షులు కత్తిరి తెదేపా సభ్యత్వ నమోదులో నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఒగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నాయకులు సమిష్టిగా పనిచేసి అధిక సభ్యత్వాలు చేశారని, దీంతో పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందని సావరకోట మండలం టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు. సావరకోట మండలం కోతర్జ పనస పంచాయతీ కొత్తూరు ఎస్సీ కాలనీ ఎస్సీ వీధిలో మరియు గడ్డిపేట గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకున్నారని, రాష్ట్ర పార్టీ నిర్దేశించిన 25% ఓటర్లు టీడీపీ సభ్యత్వం కోతర్జ పనస పంచాయతీ రీచ్ అయిందన్నారు. మండల పరిధిలో గుమ్మపాడు, బైదలాపురం, పుడితి, వెంకటాపురం, అలుదు, చిన్న కట్టాలపాడు, గొర్రెబంద, కేలవలస, రామకృష్ణాపురం పంచాయతీలు ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేయడం జరిగిందని, ఇంకా కొన్ని పంచాయతీలు టార్గెట్కి దగ్గరగా ఉన్నాయని అన్నారు. మండలంలో నూతన గృహాల మంజూరుకు రేషన్ కార్డ్స్ మరియు పెన్షన్లకు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. మండల పరిధిలో తార్ మరియు సిమెంట్ రహదారులకు శాసనసభ్యులు ఒగ్గు రమణమూర్తి విరివిగా నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర ధర్మారావు, వరదు గోవిందరావు, తలసముద్రం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ బొగ్గరమణమూర్తి ఆదేశాల మేరకు కోతడ్డపన్స్ పంచాయతీ
గడ్డిపేట గ్రామంలో ఉదయం 6:30 నుంచి కంటిన్యూగా టీడీపీ సభ్యత్వాలు ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓటర్ ప్రతి ఒక్కరు 100% కూడా సభ్యత్వం చేసుకోవడం జరిగింది. సభ్యత్వం చేసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక భరోసా అండగా ఉంటుంది. ఈరోజు 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించబడుతుంది. లేదా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా అంటే అవసరాలున్నా పార్టీ నాయకత్వమే ఒక భరోసా లభిస్తుంది. కావున పార్టీ ఆదేశాల మేరకు 25% అంటే ప్రతి 4 ఓటర్లో ఒక ఓటర్ చేరాలని ఉంది. ఇక్కడ 26% అంటే పార్టీ ఇచ్చిన టార్గెట్ కంటే ఈ పంచాయతీలు ఎక్కువ చేయడం జరిగింది. ఇదంతా బొగ్గు రామమూర్తి గారు సలవే అని చెప్పక తప్పదు. ఎందుకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా చేసుకోవడం జరిగింది. జై తెలుగుదేశం, బొగ్గు రామమూర్తి నాయకత్వం, బొగ్గు రామమూర్తి నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, రామ్మోహన్ నాయకత్వం. షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్బాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్స్కి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితులకి అండగా ప్రభుత్వం నిలుస్తుందని, పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు. అలాగే వరుస ప్రమాదాలు జరగడం బాధాకరం, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు. పర్వాడ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలు ఈ రోజు తెల్లవారి 5:30 గంటలకి ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఒకరు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరో కార్మికుడు మామూలు వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఏదైతే ఇట్లాంటి వాయువులు విడుదల అవుతున్నాయి, ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలా, చర్యలు చేపట్టాలా, ఆ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలా. అధికార యంత్రాంగం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. అధికార యంత్రాంగం భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. 96 పరిశ్రమలు ఆడిట్ నిర్వహించమని డిసెంబర్ నెలలో వస్తే ఇప్పటికొచ్చి ఇంకా 10 పరిశ్రమలు మాత్రమే ఆడిట్ నిర్వహించి 86 పరిశ్రమలు ఆడిట్ నిర్వహించలేదు. జిల్లాలో భద్రతా ఆడిట్ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఈ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణం యాజమాన్యాలు, ప్రభుత్వాల యొక్క హత్యలు. ఇవి ఎక్కడో అనేక మంది చనిపోతున్నారు కార్మికులు. మొన్న ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 2 చచ్చిపోయారు, సినర్జీలో 4 చనిపోయారు, ఎస్ఎన్సీ ఫార్మాలో 17 మంది చచ్చిపోయారు. ఈ రకంగా వరుస సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పదుల సంఖ్యలో మనుషుల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకని కార్మికుల యొక్క భద్రత, రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. భద్రతా ఆడిట్ నిర్వహించండి. అలాగే ఇంతకుముందు ఐఫార్ కమిటీ వేశారు. ఈ ఐఫార్ కమిటీ యొక్క నివేదికలు బయటపెట్టండి. ఐఏఎస్ అధికారి మిశ్రా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఐఫార్ కమిటీ నివేదిక ఎందుకు బయటపెట్టరు? సినర్జీలో ఏం లోపాలు జరిగాయి, అలాగే ఎస్ఎన్సీ ఫార్మాలో ఏం లోపాలు జరిగాయి, ఈ లోపాల ఆధారంగా ఏ పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలా. ఏ వాయువు ఎప్పుడు రిలీజ్ అయినా స్కబ్బర్స్ ఉండాలా, స్కబ్బర్స్ ఉండడం లేదు. అలాగే సరైన మాస్కులు ఇవ్వడం లేదు, కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వడం లేదు. వలస కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికుల యొక్క అమాయక కార్మికుల యొక్క ప్రాణాలు గాలింది. ఖర్చుకు కానీ, స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ, పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారికి మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం వాళ్ళైనప్పటికీ, పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం. భగవంతుడి దయ వల్ల అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా 100% చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ, వారి మిత్రులకు కానీ, వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎవ్రీ 4 అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ, మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ, ఏ పొరపాటు జరిగినా కూడా
తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది, కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లోతుగా ఏదైనా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను. వారు కూడా వస్తారు, వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా ఆ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. పార్వతీపురంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. పార్వతీపురం మన్యం జిల్లా రిషి పబ్లిక్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులు క్రిస్మస్ తాత అయిన శాంతాక్లాజ్ వేషధారణతో మరియు దేవదూతల వస్త్రధారణతో క్రిస్మస్ పండుగ సంబరాలు జరిపించి ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, ఏవో, టీచర్స్ మరియు ఇతర సిబ్బంది అంతా కలిసి విద్యార్థులకు సర్వమత సమానత్వం తెలియజేశారు. కొత్తూరు మండలం కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రికి సంబంధించిన జీప్ మాయం, విడిభాగాలు దర్శనం. ప్రభుత్వ ఆస్తి లూటీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. తెదేపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట కొత్తూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నందు ఇదివరకు ఉన్న ప్రభుత్వ వాహనం మాయమైందనే విషయం తెలుసుకుని ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో మాయమైన జీప్ స్థానంలోకి దాని యొక్క విడిభాగాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. జీపు దొంగతనం జరిగి 2-3 రోజులు కావస్తున్నా దానికి సంబంధించి ఎటువంటి కేసు పెట్టలేదు. కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదు. వెంటనే డీసీహెచ్ఎస్తో మాట్లాడి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై, అందుకు సహకరించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తెలిపిన శ్రీకాకుళం పార్లమెంటు తెదేపా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. ఒక జీప్ ఉండేది, ఆ జీపు థెఫ్ట్ చేశారు. లాస్ట్ 3 days అవుతుంది థెఫ్ట్ చేసి. అది వేరే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెచ్చి 4 ముక్కలు పడేశారు. ఇక్కడ మీకు అది ఫోటో పెడతాను, నేను చూడండి ఒకసారి. మీకు దాని మీద మీ డాక్టర్ గారు కూడా కనీసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇవాళ వరకు. మీ ఆస్తి పోయినప్పుడు, గవర్నమెంట్ ఆస్తి పోయినప్పుడు దాని కస్టోడియన్ ఉన్నాడు, ఆయన బాధ్యత లేదండి. మీరు మాట్లాడి ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కొత్తపేట గ్రామంలో మాజీ ఆముద చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచామని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదు అన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడని, దాని పేరే బాదుడు అని అన్నారు. ఈ నెల 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్, కొత్తపేట ఎంపీపీ మార్గాని గంగాధర్, ముత్యాల వీరభద్రరావు, గంటి సర్పంచ్ సాగి బంగారాజు, ఆవిడి సర్పంచ్ రెడ్డి చంటి తదితరులు పాల్గొన్నారు. మరి నియోజకవర్గం అంతా కూడా అవినీతికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు బండారు సత్యేంద్రరావు గారు. మరి నేను మనవి చేస్తున్నా, మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకుని చెప్తే చెప్పొచ్చు. ఇవాళ చెప్తున్నా, ఎక్కడైతే కౌన్సిల్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా 1,50,000 రూపాయలు తీసుకునే పరిస్థితికి ఈ కొండ బండారు సత్యేంద్రరావు గారు దిగజారిపోయారు. మొన్న పోస్టింగ్ల దగ్గర మొదలుపెట్టి మరి రావులపాలెం ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్టుకి 20 లక్షల రూపాయలు, ఇలాగ కొత్తపేట పోస్టుకి 70 ఉపతాతనేమో ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు. ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వెలకెట్టి డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్న విషయం నేను చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు. మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్టు దగ్గర చికెన్ షాప్ లో కరెంటు మీటర్ వేయడానికి 1,50,000 రూపాయలు వసూలు చేస్తే, ఆత్రేయపురంలో మరి ఏదైతే మరి పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు,
ఈ కోడి పుంజుల చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా 1,50,000 దగ్గర మొదలుపెట్టి 50,000కి డీల్ చెక్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజుల చూపులను కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి నేను అనట్లేదు. వారి కార్యకర్తలే ఇలా చిన్న మాకొచ్చి కూడా ఈయన తీసుకుంటున్నాడని వారు చెప్తే విని మీకు నేను చెప్తున్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27వ తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు, అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరో కబురు చెప్పారు చెప్పలేదు అనేటువంటిది కాదు. ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత. ప్రజల్ని ప్రభుత్వాలు ఈ రకంగా వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు వచ్చి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దింపించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై నాయకులపైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది. దాన్ని చిరసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబడడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరిగా సూపర్ 6 అని చెప్తూ ఉన్నారు. సూపర్ 6 లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు. కేవలం మా వల్ల కాదని చెప్తున్నారు. తెల్లవారు లెగిస్తే ఏదైతే ఉన్నటువంటి మరి పచ్చ మీడియా పేపర్లన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఇలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి 27వ తారీఖు కార్యక్రమం కూడా అందరూ కూడా విజయవంతం చేయాలి. పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాతరాజరాజేశ్వరిపేట ర్యాంపు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పందించి తమ వైఖరి తెలియజేయాలని, తక్షణమే అమిత్ షాను పార్లమెంట్ నుండి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఎంసీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ కార్యదర్శి షేక్ ఆజాద్, బహుజన దళిత చైతన్య సంఘ నాయకులు రాచుపూడి బాబురావు, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ సుభానీ, షేక్ మక్బుల్, నగర కమిటీ సభ్యులు షేక్ కాలేషా, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా అంబేద్కరిస్టులు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆందోళన దిగుతున్నారు. ఆయన ఫాసిస్టు నిరంకుశ పాలనకి, ఫాసిస్ట్ ధోరణికి ఇది నిదర్శనం అని చెప్పి ఎంసీపీఐగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. దేశ ప్రజలకు, అంబేద్కరిస్టులకు, బహుజనులకు కూడా క్షమాపణ చెప్పాలా. ఎంసీపీఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన మంత్రి పదవిని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క సమాధానం, మీ యొక్క ఆలోచన ఏంటో రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంబేద్కర్తో మీరు ఓట్లేసి గెలిచారు. అంబేద్కర్ వర్ధంతిని, అంబేద్కర్ జయంతిని చేసి ఏదో పూలమాలలు దండలేయడం కాదు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీ యొక్క ధోరణి ఏంటో, దానిపై మీ సమాధానం ఏంటో కావాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తాను. తక్షణమే అమిత్ షాపై కఠినమైన చర్యలు తీసుకొని ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మంద వజ్రయ్య డిమాండ్ చేశారు. వజ్రయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కంచికచర్ల పట్టణం
చేవిటికాలో సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వజ్రే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు డిమాండ్ చేస్తున్నామన్నారు. బొర్రా కిరణ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు ఈ జాతి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రోజున మరి కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగం వ్యంగ్యాస్త్రాలు మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ చిత్తశుద్ధి ఉంటే మరి అంబేద్కర్ గారు చేసిన అవమాన ఎమ్మెల్యే బర్తరఫ్ చేయాలి. అమిత్ షాని అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు వాళ్ళ మంత్రి పదవులు వెలగబెడుతున్నారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రేపు నిరసన చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, రాజ్యాంగ నిర్మాత అయిన అమిత్ షా, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మన ఈ దేశం మనుగడలో ఉంది. సామాన్యుడు కూడా అధికారంలోకి వస్తున్నాడు. అలాంటి అంబేద్కర్ గారిని అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయటం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రపతి గారి పేరు మీద మెమోరాండం జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాం. మరి స్థానిక నేతలతో అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మందా వజ్రీ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈరోజు కంచిచర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఈరోజు మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే, కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడి. రావులపాలెంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సిఆర్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన క్రీడా రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.